దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు కోరారు. పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని 2 దశాబ్దాలుగా పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లకు స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు అందజేశాయి. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యారావు, సిసి గణేష్లను కలిసి వినతి పత్రం అందించారు. అంతకుముందు ఏయూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను కాపాడాలని, అలాగే దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మీడియాతో మాట్లాడుతూ, నేటి తరం నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి అపార అనుభవం ఉన్న నాయకులను చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, అలా కాకుండా జర్నలిస్టులను చంపుతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మధుసూదన్ రావు మాట్లాడుతూ, ప్రజాశక్తి పాత్రికేయుడు రామారావుపై దాడి చేసి బెదిరించిన వేణుగోపాల్ నాయుడుని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరింతగా ఆందోళన చేసేందుకు తాము సిద్ధమన్నారు. ఫెడరేషన్ అర్బన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కె మదన్, ఉపాధ్యక్షుడు మల్ల దేవత్రినాథ్ నాయుడు, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి ఆర్ రామచంద్రరావు, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయులు అప్పలనాయుడు, వెంకటేష్, ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ సభ్యులు కె అప్పలనాయుడు, సత్యనారాయణ, పి వెంకట్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నగేష్ బాబు, కృష్ణమూర్తి, రామకృష్ణ, పి సతీష్ బాబు, కిషోర్, రాజేష్, శ్రీలత అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జర్నలిస్టులు అందించిన వినతి పత్రాన్ని అధికారులు పరిశీలించారు. తక్షణమే డీఐజీ గోపీనాథ్ జెట్టి దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ రామారావు గారిపై అక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు గారు ఒక వార్త రాసినందుకు, ఎమ్మెల్సీ ఎన్నికలు నిబంధనలు పట్టవా అని ఒక వార్త రాసినందుకు ఆయనపై దౌర్జన్యం చేయడమే కాకుండా నేను నీ కుటుంబాన్ని అంతు చూస్తాను, బెదిరిస్తూ చంపేస్తానని చెప్పేసి బెదిరించారు. దీంతో ఆ ప్రజాశక్తి విలేకరి తీవ్ర భయభ్రాంతులు చెంది ఈ విషయం సాటి జర్నలిస్టులు చక్కగా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే వివిధ యూనియన్ల సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిఐజీ కార్యాలయాలు, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వీళ్ళంతా కూడా జర్నలిస్టులు ఎప్పుడు కూడా నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడేవారు. జర్నలిస్టులను చంపేస్తాం, నరికేస్తాం అనేది అది ఎంతవరకు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు అందరం కూడా డీఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజాస్వామ్యం ఇటువంటి మంచిది కాదు. ఎవరైనా జర్నలిస్టు వార్త రాస్తే దానికి వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఖండన ఇవ్వచ్చు, లేదా ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయొచ్చు, లేదా పరువు నష్టం దావా వేయవచ్చు. ఇలా అనేక రూపాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాకుండా ఎప్పటికైనా మీ కుటుంబాన్ని అంతం చేస్తాననేది ఆ వరడు కూడా ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి. ఒక నాయకుడు ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతమొందిస్తారనేది ఆ జర్నలిస్ట్కి భద్రత ఎలా కల్పించినట్లు అవుతుంది. వీళ్ళు చాలామంది చిన్న చిన్న నాయకులు, పెద్ద వాళ్ళని నాయకులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు జర్నలిస్ట్ ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా విసుక్కోరు. ఏదైనా ఉంటే చెప్తారు, లేకపోతే అందరినీ కలుసుకుంటారు, వదిలిస్తారు, అలా చేస్తారు. ఆ స్థాయిలో ఎదిగి కొద్ది కేంద్ర మంత్రులు చూసి నేర్చుకోవాలి. ఎదిగి కొద్ది ఒదిగొట్టాలి. కానీ చిన్న పదవి రాగానే చంపేస్తాం, నరికేస్తామని చెప్పి మారుమూల ప్రాంతాల్లో జర్నలిస్టులు బెదిరించడం జరగాలి. ఇటువంటివి చాలా కాలం నుంచి కూడా జర్నలిస్టుల రక్షణ సమగ్ర చట్టం చేయాలని మేము కోరుతూనే ఉన్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వాలదే. అయితే
ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులకే రక్షణ లేకపోతే మరి మిగతా ప్రాంతాల వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా భయభ్రాంతులు చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాశక్తి జర్నలిస్టులకు రక్షణ. నమస్కారం. నిన్నటి రోజున అంటే ఆదివారం విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు మీద అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయుడు తీవ్రంగా దాడి చేసి దుర్భాషలాడి అలాగే చంపేస్తాను, నీ కుటుంబానికి నీకు దూరం చేస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడిగా అందరం కూడా పరిగణించి ఈరోజు విశాఖపట్నంలో డిఐజీ గారిని కలవడానికి మొత్తం అన్ని జర్నలిస్టుల సంఘాల నాయకులు కూడా వచ్చి ఇక్కడ డిఐజీ గారి ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే, జర్నలిస్టులపై దాడులను ఆపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. గతంలో కూడా చాలా దాడులు ఈ రకంగానే ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల మీద. నిన్న ఆ రకంగా దాడి అనేది జరిగింది. ఇంకా చంపేస్తారనేటువంటి భయాందోళనతో అక్కడ ప్రజాశక్తి విలేకరి రామారావు ఈరోజు మొత్తం అందరు జర్నలిస్టులందరినీ కూడా కోరడం జరిగింది, రక్షణ కోరడం జరిగింది. అందువల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లని, ఎస్పీలని, సిపిలని, అలాగే డిఐజీలని కూడా జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా వెళ్ళి కలిసి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని చెప్పేసి, అలాగే ఏదైతే దాడి చేశాడో ఆ మండలం టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయుడు ఆయన్ని అరెస్ట్ చేయాలని, ఎఫ్ఐఆర్ తక్షణమే నమోదు చేయాలని చెప్పేసి అందరం కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో డిఐజీ కార్యాలయం వద్ద జరిగినటువంటి ఈ ధర్నా నిరసన మెమోరాండం ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ప్రజాశక్తి తరఫున ఏపీడబ్ల్యూజే తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జర్నలిస్టులను రక్షించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమగ్ర చట్టం అనేది కూడా ఉండాలని జర్నలిస్టు సంఘాలు కోరుతూ ఉన్నాయి. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. విలేకరిపై దాడి చేసిన టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలి. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల రక్షణ బాధ్యత